ఎకనామిక్ ఫోరం 55వ వార్షిక సదస్సు దావోస్ లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. ప్రపంచంలోని వివిధ దేశాలు ఈ సదస్సుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పాల్గొంటున్నాయి. భారతదేశం తరపున కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు తమ ప్రతినిధులను పంపాయి. ఈసారి 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా తమ ప్రతినిధి బృందాలతో దావోస్ లో అడుగుపెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ పేరుతో దావోస్ లో తన సత్తా చాటడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనుభవజ్ఞులైన జయేష్ రంజన్, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఈ బృందంలో ఉన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కొనసాగిన జయేష్ రంజన్ తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా హైదరాబాద్ కు ఆయా సంస్థలను రాబట్టడంలోనూ ఆయన అద్భుత ఫలితాలు సాధించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ ఏపీ పేరిట భారీ ప్రణాళికతో బరిలోకి దిగింది. ఐటీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు స్వయంగా తన బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఏపీ బృందానికి తానే నేతృత్వం వహిస్తున్నానని కూడా స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. ఆయన వెంట నారా లోకేష్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు మరియు తమిళనాడులో పెట్టుబడుల రాబడిలో కీలక పాత్ర పోషించిన షరీన్ కూడా ఉన్నారు. దావోస్ టూర్ ను దృష్టిలో పెట్టుకుని ఆయనను చంద్రబాబు ఏపీకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. బడా కంపెనీలతో మంచి ర్యాపో ఉన్న షరీన్ తన సత్తా చాటితే మాత్రం ఏపీకి పెట్టుబడుల పండగేనని చెప్పక తప్పదు. దావోస్ లో 2 తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యక్ష పోటీ అని చెప్పకపోయినా తెలంగాణ, ఏపీ బృందాలు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తుండడం తెలుగు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు అనుచరుడిగా కొనసాగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ తరపున బరిలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ తరపున చంద్రబాబు తన అనుభవంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఏపీ తరపున చంద్రబాబు, తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్న వైనం తెలుగు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూడాలి మరి దావోస్ నుంచి ఎవరు ఎక్కువ పెట్టుబడులతో తిరిగొస్తారో.